ఈ కేఈసీ పిఎస్ లిమిట్స్లో వెగడపల్లి గ్రామంలో 11వ తారీఖు నైట్ ఒక దాడి జరిగింది. ఆ దాడిలో తన భార్య రెండవ భార్య సరోజన చనిపోయిందని చెప్పి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ చల్లా శ్రీనివాసరెడ్డికి మొదటి భార్యకు 3 కొడుకులు ఉంటారు, 3 పిల్లలుంటే అందులో 2 చనిపోతారు. ఒక భూపాల్ రెడ్డి అనే అతను ఇప్పుడు ఉన్నాడు, అతను భార్య పిల్లలు ఉన్నారు. అతని వాటా కింద కొంత భూమి దాదాపు ఒక 10 ఎకరాల వరకు అతని వాటా ఉంది. అతను వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ శ్రీనివాసరెడ్డి మొదటి భార్య చనిపోయిన తర్వాత మళ్ళీ రెండవ వివాహం చేసుకోవటం జరిగింది. ఈ రెండవ వివాహం చేసుకున్న తర్వాత అతనికి మళ్ళీ 2 అమ్మాయిలు ఉన్నారు. ఈ 2 అమ్మాయిలకు కూడా పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి వాళ్ళ వాటాలు పంచి ఇవ్వటం జరిగింది. అయితే ఈ అమ్మాయిలకి ఇచ్చిన భూమి ఇప్పుడు ఈ శ్రీనివాసరెడ్డికి ఏదో కాలు ఫ్రాక్చర్ అయ్యి ఇబ్బందిలో ఉండింటే అతను వ్యవసాయం చేయలేకపోవటం వల్ల ఆ భూమిని నేనే చేసుకుంటా అని చెప్పి ఈ శ్రీనివాసరెడ్డి మొదటి భార్య కుమారుడైన భూపాల్ రెడ్డి కోరటం జరిగింది. దాని మీద అతను చూచాయిగా ఓకే అని చెప్పగా అతని ఇప్పుడు రెండవ భార్య పిల్లల భర్తలు వచ్చి నువ్వు కాదు మేము చేసుకుంటాం అని చెప్పి వాళ్ళకి చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. ఈ ఆర్గ్యుమెంట్ అయిన క్రమంలో ఈ శ్రీనివాసరెడ్డి ఈ రెండవ భార్య సరోజన ఇతనితోటి దుర్భాషలాడి కొంత గొడవ జరిగింది. ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయింది. ఈ ఆర్గ్యుమెంట్ అయిన క్రమంలో ఇతను భార్య పిల్లలు కూడా ఇతని పుట్టింటికి పోయినప్పుడు ఇతను ఒక్కడే ఉంటాడు ఇంట్లో. ఇతను ఈమెను చంపాలా అని చెప్పి ఒక పథకం ప్రకారం ఒక గొడ్డలు తీసుకొని ఆమె బయటికి వెళ్ళి వస్తుంటే గేట్ దగ్గర కాపు కాసి గొడ్డలతోటి అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేస్తే ఆమె కొన ఊపిరితో ఉంటే ఇమీడియట్గా వాళ్ళు హాస్పిటల్లో వేసిపోతే అక్కడ బ్రాడ్ డెత్ అని చెప్పడం జరిగింది. ఇది ఉన్న ఐ విట్నెస్లు ఆ ఇన్వెస్టిగేషన్ దాని ప్రకారం చేసి పోస్ట్ మార్టం చేసి బాడీ అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న 13వ తారీఖు సాయంత్రం 5:40కి అతన్ని పట్టుకొని అతను ఈ మర్డర్ చేయడానికి ఉపయోగించిన గొడ్డలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం, ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇది మర్డర్ కేసుని పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇమ్మీడియట్గా అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి కేఈసీ ఇన్స్పెక్టర్ గారిని వాళ్ళ సిబ్బందిని అభినందిస్తున్నాం. ఏమి నేర చరిత్ర లేదు. ఇది ఓన్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్ రిగార్డింగ్ ప్రాపర్టీ రిలేటెడ్ టు ల్యాండ్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.